నేహ, నీ ప్రేమ లేని ఈ జీవితం నాకొద్దు. నేను వెళ్ళిపోతున్నా. రే, ఇక్కడ ఏదో ఉందిరా, పారిపోదాం పదరా. వీడేవాడు? హే బ్రో, నిన్నే ఆగక్కడ. హే నిన్నే, నీకేమైనా పిచ్చా? ఇక్కడ నువ్వు దూకితే చస్తావురా. ఇది నా లైఫ్, నువ్వే బస్ నన్ను ఆపడానికి. చూడు బ్రో, నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు. నా మాట విని ఆగు. నేను ఎవరి మాట వినే పరిస్థితులు లేను. పిరిగితనంగా చావడం కాదురా జీవితం అంటే. జీవితాన్ని ధైర్యంగా ఎదిరించి పోరాడి గెలిచిన వాడే అసలైన మనిషి. చూడు బ్రో, నీ మంచి గురించి చెప్తున్నా, నా మాట విని ఆగు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏమైంది చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. తనంటే నాకు సర్వస్వం అనుకున్నా, కానీ ప్రేమించినట్టు నటించి మోసం చేసి వెన్నుపడి పొడిచింది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఈరోజు 14th ఫిబ్రవరి. మా ప్రేమ గురించి 4 years అవుతుంది. ఒక గిఫ్ట్ సర్ప్రైజ్గా ఇద్దామని తన కోసం బయలుదేరాను. ఏమైంది? దాహం వేస్తుంది, కొంచెం వాటర్. ఇక్కడే ఉండు, ఇప్పుడే వాటర్ తీసుకుని వస్తా. హలో ప్రేమ, ఎక్కడున్నావు? నీకోసం పార్కులో వెయిటింగ్. వస్తున్నా బంగారం. ఫ్యామిలీతో బయటికి వచ్చాను, రావడానికి లేట్ అవుతుంది. సరే, నీకోసం పార్కులో వెయిట్ చేస్తాను, తొందరగా వచ్చాయి. నీకొక సర్ప్రైజ్. అవునా, ఏంటి ఆ సర్ప్రైజ్? నేను చెప్పానుగా, వచ్చాక నీకే తెలుస్తుంది కదా. ఓకే ఓకే, వస్తున్నా. ఎవరు ఫోన్లో? నా ఫ్రెండ్ పూజ. అవునా, తాగు, వాటర్ తాగు.
ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సారీ వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే రావడానికి లేట్ అయింది. ఇంకేం అబద్ధాలు చెప్తావే? ఓ అంత చూసేశావన్నమాట. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా నిన్ను, నన్నెలా మోసం చేయాలనిపించిందే? బంగారం బంగారం అంటూ నేను బంగారంలో చూసుకుంటావు అనుకున్నానే, కానీ ఒక చెత్తలాగా చూస్తావని అనుకోలేదే. ఒక వస్తువుని యూజ్ చేసుకొని చెత్త కుండీలో పడేసినట్టు పడేసావు కదే. అయినా నిన్నెంతలో ప్రేమించానే, ప్రేమించినట్టు నటించి మోసం చేస్తావా? ఛీ, మీలాంటి అమ్మాయిలంతా ఇంతేనే. సిన్సియర్గా లవ్ చేసేవాడిని పక్కన పెడతారు, డబ్బులున్న వాడిని మాత్రం పట్టుకుంటారు. నేను అందరితోనూ క్లోజ్గా ఉంటా, అంత మాత్రాన దాన్ని నువ్వు లవ్ అనుకుంటే అది నీ తప్పు. నువ్వు పాకెట్ మనీకి యూజ్ అవుతావని నిన్ను బాయ్ ఫ్రెండ్గా పెట్టుకున్నానే తప్ప వేరే ఏ ఉద్దేశం నీ పైన నాకు లేదు. నువ్వు నాకేం కొత్త ఏం కాదు. నన్ను చాలామంది ప్రపోజ్ చేశారు, అందులో నువ్వు 10వ వాడివి. ఈ లవ్ గివ్వు నాకు పడదు. ఈ రోజు నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు. గుడ్ బై. తలిచే నన్ను వదిలేయడం న్యాయమా? నీ జతనే కోరడమేనా నీ చేసిన పాపమా? ఒక వరమైన మనసులోన చిత్రించబడ్డావులే, ఆ వరమే శాపంగా మారే గడియ నాకొద్దులే. నిన్ను చూడకుండా క్షణముండనే లేను, నమ్ము నా మీదే ఒట్టు. నన్ను వీడిపోనంటూ మరువలేనంటూ గుండె తలపునే తట్టు. నీ ప్రేమ లేక అనువనువునంత నన్ను అసహించుకుంటున్నదే. నీ కోసం తలిచే నన్ను వదిలేయడం న్యాయమా? నీ జతనే కోరడమేనా నే చేసిన పాపమా? నువ్వు చూసే చూపే నాదిలే, నువ్వు నడిచే దారే నాదిలే. నా తల్లిలాగే ఉన్నావు అనుకున్నలే, కనబడక ఉంటే తాపమే, నన్ను వీడిపోతే నరకమే. చీకొట్టి వెళ్తే వదలనా నా ప్రాణమే, నా వెంట వేసిన అడుగులు, నాతోని చెప్పిన మాటలు గుర్తొచ్చి చంపుతూ ఉన్నా. నీ మనసు కరగదేమన్నా, రమ్మన్న రావుగా నా చెంత చేరగా ఈ జన్మ నాకెందుకే? నీ కోసం తలిచే నన్ను వదిలేయడం న్యాయమా? నీ జతనే కోరడమేనా నీ చేసిన పాపమా?
ఇక్కడ ఏదో ఉందిరా, పారిపోదాం పదరా. వీడేవాడు? హే బ్రో, నిన్నే ఆగక్కడ. హే నిన్నే. నేనేం తక్కువ చేశానని నన్ను ఇలా మోసం చేసింది. తనంటే పడి చచ్చలే ప్రేమించాను. నేను చేసిన తప్ప? అడిగినప్పుడల్లా ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకోవడమేనా నేను చేసిన తప్పు? మరేంటి బాస్ నేను చేసిన తప్పు? చెప్పు బాస్, చెప్పు. తను నన్ను మోసం చేసిందన్న బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకోసమే బాస్ నేను చావడానికి సిద్ధమైంది. బ్రో, నిన్నొక విషయం అడుగుతా, చెప్పు. ఆ అమ్మాయిని నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు? 4 years. ఆ అమ్మాయి పేరేంటి? ప్రేమిక. ప్రేమిక నిన్ను ఎందుకు మోసం చేసిందో నాకైతే తెలియదు, కానీ నాకు ఒక విషయం అర్థమైంది. ఆ అమ్మాయిని నువ్వు చాలా డీప్గా లవ్ చేస్తున్నావు. నీ ప్రేమ సిన్సియరే కావచ్చు, బట్ ఆ అమ్మాయి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందో లేదో ఎప్పుడైనా ఎంక్వైరీ చేశావా? లేదు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ మొదట తప్పు చేసేది ఇక్కడే. ఎందుకంటే ఎంక్వైరీ చేయకుండానే గుడ్డిగా ప్రేమిస్తాం. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, కానీ ప్రేమే జీవితం కాదు. చూడు బ్రో, నిన్న మొన్న పరిచయమైన అమ్మాయికి నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. తన గురించి చావడానికైనా సిద్ధపడ్డావు, కానీ ఒక్క విషయం మర్చిపోయావు. అది నీ తల్లిదండ్రులు. నీకేమైనా అయితే ముందు బాధపడేది నీ కన్న తల్లిదండ్రులే, కానీ అమ్మాయి కాదు. నువ్వు లేవన్న విషయం ఆమెకు తెలిస్తే ఇంకింత ఫ్రీడమ్ దొరుకుతుంది అనుకుంటుంది తప్ప నీకోసం బాధపడ. ఈ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. చూడు బ్రో, నేను చెప్పిన దాంట్లో నిజం లేకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీ దారికి నేను అడ్డు రాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నీ కన్న తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించు. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే తేల్చుకో. బాస్ ఆలోచించి చూసాక నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. పిచ్చోళ్ళ ఉన్నాడు. నన్ను మోసం చేసిందన్న గిల్టీ ఫీలింగే సూసైడ్కి దారితీసింది. అసలు నాపైనే ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఉన్నారన్న విషయమే మర్చిపోయాను బాస్. చ నా మీద నాకే అసహ్యం వేస్తుంది బాస్. సారీ మామ్, సారీ డాడ్. థ్యాంక్స్ బాస్, నన్ను కాపాడి నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్స్ ఎందుకు బ్రో, నీ లైఫ్ అనే జర్నీలో ఏది కరెక్టో ఏది రాంగో నువ్వే తెలుసుకున్నావు. నాకంతే చాలు. ఒరే రితిక్, అరే రితిక్, ఇక్కడేం చేస్తున్నావురా? నీ పేరు? అరే ఇక్కడ ఒకడు ఉండాలిరా. ఇక్కడ ఎవరు లేరురా. అరే ఇక్కడ ఒకడు ఉండాలిరా. ఇప్పటిదాకా మాట్లాడండి రా. అరే ఇదంతా మంచి ప్లేస్ కాదురా, పద ఇంటికి వెళ్దాం. రే మామా, రే మామా, ఏంట్రా? లేస్తుందిరా. ఏం లేస్తుందిరా? చిప్స్ ప్యాకెట్ రా. చిప్స్ ప్యాకెట్? రేయ్, ఇక్కడ ఏదో ఉంది పదరా. రేయ్, ఇక్కడ ఏదో ఉంది, పారిపోదాం పదరా. ఇప్పటిదాకా మాట్లాడింది ఒక ఆత్మతోనా? మన జీవితంలో ఇలాంటి అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. కానీ జీవితం అనేది ఒకటేసారి ఉంటుంది, మరో జన్మంటూ ఉండదు. జీవితాన్ని చదివిన వాళ్ళు బ్రతికిస్తారు. జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళు మా లఘు చిత్రంలో ఒక పాత్రల రితిక్ లాంటి వాళ్ళు ఎంతోమంది దారి తప్పుతున్నారు. సో ఫ్రెండ్స్, ప్రేమించండి, తప్పనటం లేదు, కానీ ప్రేమే జీవితం అనే వాళ్ళు ఒక్క విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని నమ్ముకుని మీపై ఆశలు పెట్టుకున్న మీ కన్న తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీకే తెలుస్తుంది. మీ రాజు హనుమంత్. నీకోసం తలిచే నన్ను వదిలేయడం న్యాయమా?
రామా